Hi friends, this is Ven Gopal from Victory Spoken English. Today I am going to teach you dialogue writing. What is dialogue writing? Dialogue writing అంటే ఏంటి? Language is a vehicle of thought. It is means of communication. So thought అంటే means of communication, that means మనము ఎక్కడికి వెళ్ళినా ఇతరులతోని మాట్లాడతాము. అంటే బయటికి వెళ్ళినా ఇంట్లో ఉన్నా మాట్లాడతాము. అప్పుడు మనము మన యొక్క భాషని ఇతరులతో ఎలా పంచుకుంటాము, అంటే ఎలా వాళ్ళకు మనకు ఏదైనా కావాలంటే వాళ్ళని ఎలా అడుగుతాము. సో దీంట్లో ఇప్పుడు ఈ కమ్యూనికేషన్లో మనము జనరల్గా మనం తెలుగు మాట్లాడుకుంటాం, కానీ ఇందులో ఇప్పుడు మనం ఇంగ్లీష్ మాట్లాడుకోవాలంటే, ఇంగ్లీష్ ఫ్లూయెంట్ కావాలంటే కమ్యూనికేషన్ కంపల్సరీ అవసరము. ఓకేనా? ఇఫ్ వీ వాంట్ టు కమ్యూనికేట్ అవర్ ఫీలింగ్ అండ్ థాట్స్ వీ నీడ్ గుడ్ కమాండ్ ఓవర్ లాంగ్వేజ్. అంటే మనము ఎవరినన్నా కమ్యూనికేట్ చేయాలంటే మనకు ఆ లాంగ్వేజ్ మంచిగా వచ్చి ఉండాలన్నమాట. అప్పుడే వాళ్ళను కమ్యూనికేట్ చేయగలుగుతాం. ఎందుకంటే ఇప్పుడు మనం ఫారెన్ వెళ్ళామనుకోండి, మనకు తెలుగు వచ్చు, హిందీ వచ్చు, కానీ ఇంగ్లీష్ రాదు. అప్పుడు మనం వాళ్ళను కమ్యూనికేట్ చేయలేం. మనం ఎగ్జాంపుల్ మనం గ్రోసరీ షాప్కి వెళ్ళామనుకోండి, మనకి ఏం కావాలో వాళ్ళని పర్ఫెక్ట్గా మనం అడగలేము. వాళ్ళకు మన భాష రాదు, మనకు వాళ్ళ భాష రాదు. మనకు వాళ్ళ భాష వచ్చినప్పుడే వాళ్ళని మనం కమాండ్ చేయగలుగుతాం, వాళ్ళని కమ్యూనికేట్ చేయగలుగుతాం ఏది కావాలన్నది. In our day-to-day life, we meet many persons and interact with them in various special situations. When two persons interact with each other, it is called a dialogue. అంటే మనము ఎందరో పర్సన్స్ని కలుస్తామన్నమాట. కలిసినప్పుడు మన డే టు డే లైఫ్లో ఒక ఇద్దరు పర్సన్లు కలిసినప్పుడు దాన్ని ఏమంటారంటే, ఇద్దరు పర్సన్ కలిసి మాట్లాడుకున్నప్పుడు దాన్ని డైలాగ్ అంటారనమాట. పీపుల్ షేర్ థాట్స్, ఫీలింగ్స్ అండ్ ఇన్ఫర్మేషన్ త్రూ డైలాగ్స్. అంటే మన యొక్క ఫీలింగ్స్ని కానీ, మన ఆలోచనలను కానీ, ఇన్ఫర్మేషన్ని కానీ ఈ డైలాగ్ ద్వారా మనము షేర్ చేసుకుంటాం అన్నమాట, పంచుకుంటాం ఒకరినొకరు. గుడ్ స్కిల్స్ ఇన్ స్పోకెన్ ఇంగ్లీష్ ఆర్ అన్ అసెట్ ఫర్ గుడ్ కమ్యూనికేషన్ అమంగ్ పీపుల్ టుడే. అంటే అసెట్ అంటే దట్ మీన్స్ బెనిఫిట్ అండ్ అడ్వాంటేజ్. ఓకేనా? గుడ్ స్కిల్స్ ఇన్ స్పోకెన్ ఇంగ్లీష్ ఆర్ అన్ అసెట్ ఫర్ గుడ్ కమ్యూనికేషన్ అమంగ్ పీపుల్ టుడే. ఇంగ్లీష్ ఈ స్పోకెన్ బై ఓవర్ 2 బిలియన్ పీపుల్ ఇన్ ద వరల్డ్. సో ఇంగ్లీష్ లాంగ్వేజ్ అనేది 2 బిలియన్ పీపుల్ మాట్లాడుతున్నారు అరౌండ్ ద వరల్డ్. అప్రోప్రియేట్ స్పోకెన్ ఇంగ్లీష్ షుడ్ బి యూస్డ్ ఇన్ డిఫరెంట్ సోషల్ కాంటెక్స్ట్. అప్రోప్రియేట్ దట్ మీన్స్ సూటబుల్. అసలు మనకి ఇంగ్లీష్ ఎందుకు, మరి ఇంగ్లీషు ఇది మాట్లాడాలి అది అని అంటే, ఇప్పుడు చాలామంది బీటెక్, ఎంటెక్ ఇవన్నీ చేస్తున్నారు. దే వాంట్ టు గెట్ జాబ్. అంటే ఎంఎన్సీ కంపెనీలో కానీ సాఫ్ట్వేర్ ఇంజనీర్ కావాలన్నా మనకు ఇంగ్లీష్ కంపల్సరీ రావాలి. ఎందుకంటే అక్కడికి డిఫరెంట్ టైప్స్ ఆఫ్ పీపుల్ వస్తారు అక్కడికి. అంటే తమిళనాడు వాళ్ళు, కేరళ వాళ్ళు, ఓకేనా, నెక్స్ట్ బెంగళూరు వాళ్ళు, డిఫరెంట్ స్టేట్స్ నుంచి వస్తారు. వాళ్ళందరూ ఒక దగ్గరకు వచ్చినప్పుడు మనం వాళ్ళతోని వాళ్ళ లాంగ్వేజ్ మనకు రాదు, మన లాంగ్వేజ్ వాళ్ళకు రాదు. సో మనం ఇప్పుడు ఇక్కడ ఇంగ్లీష్ అనేది ఒకటి పెట్టుకున్నాము. కాకపోతే మనము ఫారెన్ వెళ్ళాలన్నా, ఫారెన్ డెలిగేట్స్తో మాట్లాడాలన్నా మనకు ఇంగ్లీష్ రావాలి కంపల్సరీ. కమ్యూనికేషన్ ఈజ్ ఆఫ్ టూ టైప్స్. ఒకటి కమ్యూనికేషన్ రెండు రకాలు. ఫార్మల్ కమ్యూనికేషన్. అంటే ఫార్మల్ కమ్యూనికేషన్ అంటే దేన్ని అంటారు? ఫార్మల్ కమ్యూనికేషన్ ఈజ్ యూజ్డ్ విత్ స్ట్రేంజర్స్, ఎల్డర్స్ అండ్ అదర్ హూ వి రెస్పెక్ట్. అంటే ఎవరైతే మనం రెస్పెక్ట్ చేస్తామో వాళ్ళతో మనం ఫార్మల్గా మాట్లాడతాం, అంటే ఇష్టం వచ్చినట్టు మాట్లాడము. స్ట్రేంజర్స్తోని, అపరిచితులతోని, పెద్దవాళ్ళతోని, రెస్పెక్ట్ అంటే ప్రిన్సిపల్స్తోని, ప్లస్ లేకపోతే కలెక్టర్స్తోని, ఎంఆర్ఓతోని, ఆర్డీఓతోని, వాళ్ళతోని మనము ఫార్మల్ కమ్యూనికేషన్ మాట్లాడతాము. ఇన్ఫార్మల్ కమ్యూనికేషన్ ఈజ్ యూజ్డ్ విత్ ద నియర్ అండ్ డియర్. అంటే మన ఫ్రెండ్స్తోని, ఓకేనా, వాళ్ళతోని మనము ఇన్ఫార్మల్ కమ్యూనికేషన్లో మాట్లాడతాం అన్నమాట. ఒక డైలాగ్ చూద్దాం మనం. డైలాగ్ బిట్వీన్ టూ ఫ్రెండ్స్ హూ మెట్ ఎట్ ఏ షాప్. అంటే దిస్ ఈజ్ ఇన్ఫార్మల్ కమ్యూనికేషన్. ఎప్పుడైనా సరే కమ్యూనికేషన్ రాయాలంటే మీకు ఎగ్జామ్లో ఇచ్చినప్పుడు మీ టెక్స్ట్ బుక్లో ఉన్నది కానీ, మీ మెటీరియల్లో ఉన్నది కానీ యాజ్ ఇట్ ఈజ్ రాయని అవసరం లేదు. దేర్ షుడ్ బీ రిలవెన్స్. మీరు రెండు పాటించాలి ఇప్పుడు మీరు రాసేటప్పుడు. రిలవెన్స్ అండ్ కోహెరెన్స్. రిలవెన్స్ అంటే ఇప్పుడు ఇది డైలాగ్ బిట్వీన్ టూ ఫ్రెండ్స్ హూ మెట్ ఎట్ ఏ షాప్. ఇది రిలవెన్స్ అంటే దట్ ఈ రిలవెన్స్ అంటే మీరు ఏ క్వశ్చన్ అడిగారో ఆ క్వశ్చన్కి ఆన్సర్ రాయాలి. ఓకేనా? కొహెరెన్స్ అంటే కనెక్టివిటీ. అంటే ఈ సెంటెన్స్ మధ్యలో
కరెక్ట్ కనెక్టివిటీ ఉండాలి. ఇక్కడ ఏ క్వెషన్ అడిగితే ఇక్కడ మనం క్వెషన్ వేసిన దానికి కరెక్ట్ ఇక్కడ ఆన్సర్ ఉండాలన్నమాట. ఓకేనా? రిలవెన్స్ అంటే ఏంది? ఏ క్వెషన్ అడిగితే ఆ క్వెషన్‌కి ఆన్సర్ రాయాలి. కోహెరెన్స్ అంటే కనెక్టివిటీ అట్లా అన్నమాట. చూద్దాం. పద్మిని హాయ్ త్రిపుర అంటే మనం కంపల్సరీ మనము ఫస్ట్ ఒకరిని కలిసినప్పుడు మనం విష్ చేయాలి. విషింగ్ ఓకేనా? గ్రీట్ చేయాలి వాళ్ళని, కంపల్సరీ వాళ్ళను గ్రీట్ చేయాలి. ఏమని? హాయ్ త్రిపుర. మళ్ళీ ఏమేమంటది? త్రిపుర హాయ్ పద్దు. ఇక్కడ కంపల్సరీ ఇప్పుడు మనం ఒకటి గమనించాలి, దీంట్లో డైలాగ్ రైటింగ్లో డబ్ల్యూహెచ్ క్వశ్చన్స్ అండ్ ఇంటరాగేటివ్ క్వశ్చన్స్ బాగా ఉంటాయి. చూడండి, ఇది డబ్ల్యూహెచ్ క్వశ్చన్, డబ్ల్యూహెచ్ ఇంటరాగేటివ్. హౌ ఆర్ యూ కంపల్సరీ అడుగుతాం. లాంగ్ టైం నో సీ, చాలా రోజుల నుంచి నిన్ను చూడడం లేదు అని అంటుంది పద్మిని. వెల్ రాదర్ బిజీ విత్ ఎగ్జామ్స్. ఇప్పుడు ఏమందో ఇక్కడ దాని కంపల్సరీ కోహెరెన్స్ ఉండాలంటే కనెక్టివిటీ. హౌ ఆర్ యూ లాంగ్ టైమ్ నో సీ అంటే ఇక్కడ దానికి ఆమె సమాధానం ఇవ్వకుండా ఐఎమ్ గోయింగ్ టు మార్కెట్ అని అంటే అది రాంగ్ అయిపోతుంది అక్కడ. ఓకేనా? అక్కడ వేర్ ఆర్ యూ గోయింగ్ అన్నప్పుడు ఇక్కడ ఐఆమ్ గోయింగ్ టు మార్కెట్ అని పద్మిని అంటే రైట్. కానీ ఇక్కడ ఏమడిగింది? హాయ్ పద్దు హౌ ఆర్ యూ లాంగ్ టైమ్ నో సీ, వెల్ రాదర్ బిజీ విత్ ఎగ్జామ్స్ అండ్ వాట్స్ ద న్యూస్ ఎట్ యువర్ ఎండ్ అని ఈమె క్వశ్చన్ వేసింది. ఓకేనా? త్రిపుర నథింగ్ మచ్ ద సేమ్ బోరింగ్ రొటీన్ అని ఈమన్నది. ఇప్పుడు ఇక్కడ స్టాప్ అయిపోయింది. ఇక్కడ పద్మిని ఏమైనా అడగవచ్చు. ఓకే దెన్ ఐ విల్ గెట్ గోయింగ్ బాయ్. ఈమె బాయ్ చెప్పింది. మళ్ళీ లాస్ట్కు త్రిపుర కూడా బాయ్ చెప్పాలి కంపల్సరీ. లీవ్ టేకింగ్ సీ యూ సూన్ బాయ్ అని చెప్పాలన్నమాట. ఇది ఒక మోడల్. మనము ఈ డైలాగ్ రైటింగ్ వైల్ రైటింగ్ ద డైలాగ్ రైటింగ్ వాట్ షుడ్ బి మెయింటైన్, మనం ఏమి పాటించాలి? రైట్. ఫస్ట్ మనము గ్రీటింగ్ ఇవ్వాలి ఎవరైనా వ్యక్తులను కలిసినప్పుడు. ఓకేనా? ఏమని అనాలి? ఫస్ట్ మీట్లోనే హలో హాయ్ అనాలి, అది కంపల్సరీ. తర్వాత ఏంది? గుడ్ మార్నింగ్ అండ్ గుడ్ ఆఫ్టర్నూన్, గుడ్ ఈవినింగ్. ఓకేనా? నెక్స్ట్ హౌ ఆర్ యూ. నెక్స్ట్ మనం ఏమంటాం? హౌ ఆర్ యూ డూయింగ్. ఈ రెండింటిలో ఏదైనా కూడా వాడవచ్చు. నెక్స్ట్ హౌ ఆర్ యూ అన్నప్పుడు మనం ఏమంటాం? ఫైన్ థ్యాంక్స్ థ్యాంక్ యూ అని కంపల్సరీ అనాలి. వాట్సప్ ఎలా ఉన్నావు, వాట్స్ న్యూ, వాట్ ఆర్ ద న్యూ థింగ్స్. ఓకేనా? ఐ విష్ యూ స్వీట్ డ్రీమ్స్ వెళ్ళేటప్పుడు. గ్రేట్ టు సీ యూ, గ్లాడ్ టు మీట్ యూ అంటే ఎవరైనా వ్యక్తులను కలిసినప్పుడు మనం గ్లాడ్ టు మీట్ యూ అనాలి. చూసినప్పుడు గ్రేట్ టు సీ యూ, చూసినందుకు చాలా సంతోషంగా ఉంది అనాలి. నైస్ టు మీట్ యూ. ఓకేనా? కలిసిన వెంటనే ఈ నైస్ టు మీట్ యూ అని గ్రీటింగ్స్ అన్నమాట వీటిని. ఓకేనా? వీటిని గ్రీటింగ్స్ అంటారు. మనం ఎవరైనా ఇతరులను ఇంట్రడ్యూస్ చేసినప్పుడు మన ఫ్రెండ్స్కి కానీ ఎవరికన్నా మన ఫ్రెండ్స్ని ఇతర ఫ్రెండ్స్లోకి ఇంట్రడ్యూస్ చేసినప్పుడు మనం ఎలా మాట్లాడాలి అంటే ఆ డైలాగ్ రైటింగ్లో ఎక్స్క్యూజ్ మీ, ఫస్ట్ మనం ఎక్స్క్యూజ్ మీ అని అడగాలి. దిస్ ఈజ్ డాక్టర్ వేణుగోపాల్ అని మనము ఇట్లా వాళ్ళ పేరు చెప్పాలి. ఫస్ట్ మనము ఇంట్రడ్యూస్ చేసేటప్పుడు ఇది ఒక ఫ్రేజ్ అనమాట. లెట్ మీ ఇంట్రడ్యూస్ మై ఫ్రెండ్ మిస్టర్ వేణుగోపాల్ లైక్ దాట్. మళ్ళీ ఇది కూడా ఒక మే ఐ ఇంట్రడ్యూస్ మై ఫ్రెండ్ లైక్ దట్ వీ హ్యావ్ టు యూజ్ దీస్ ఫ్రేజెస్. ఇలాంటివి మనము యూజ్ చేయాలన్నమాట. రిక్వెస్ట్ చేసినప్పుడు ఏం వాడాలి? మేకింగ్ రిక్వెస్ట్. కుడ్ యూ సింగ్ ఏ సాంగ్. ఎవరినైనా మన ఫ్రెండ్స్ని మనం ఏదైనా రిక్వెస్ట్ చేసినప్పుడు కుడ్ యూ సింగ్ ఏ సాంగ్ ఫర్ మీ, ప్లీజ్ లిసన్ టు మీ, వుడ్ యూ రైట్ ఏ లెటర్ ఫర్ మీ, కైండ్లీ లెట్ హర్ ఇన్ అని అలాంటి రిక్వెస్ట్ అనమాట. ఆస్కింగ్ పర్మిషన్. కుడ్ ఐ గో అవుట్ ప్లీజ్, ఇఫ్ యూ డోంట్ మైండ్ షీ వుడ్ లైక్ టు, ఈజ్ ఇట్ ఆల్ రైట్ ఇఫ్ ఐ గో అవుట్ సైడ్, లేకపోతే డూ యూ మైండ్ ఇఫ్ ఐ స్మోక్, లైక్ దట్. ఇవి మనం పర్మిషన్స్ అనమాట. హియర్ ఆర్ ఎ ఫ్యూ డైలాగ్ రైటింగ్ టిప్స్. అంటే డైలాగ్ రైటింగ్ మనం ఎట్లా రాయాలి అనేదానికి కొన్ని టిప్స్ అనమాట. డోంట్ బీ స్టిఫ్ ఎఫెక్టెడ్ ఆర్ బుక్ ఇస్ ఇన్స్టెడ్ బీ యువర్ సెల్ఫ్. అంటే ఇప్పుడు నేను కొన్ని ఎగ్జాంపుల్స్ చెప్తాను, అది యాజ్ ఇట్ ఈజ్ రాయనవసరం లేదు. యూ హ్యావ్ టు మేక్ యువర్ ఓన్ సెంటెన్సెస్. ఓకేనా? మీ ఓన్ సెంటెన్స్ అకార్డింగ్ టు ద క్వశ్చన్. ఓకేనా? దాట్ డైలాగ్ రైటింగ్ షుడ్ బి రిలవెంట్ టు దాట్ క్వశ్చన్. దాని ప్రకారమే ఉండాలి. అంటే మీ ఇష్టం వచ్చినట్టు రాయొచ్చు, కానీ కాకపోతే మీ టెక్స్ట్ బుక్లో ఉన్నది యాజ్ ఇట్ ఈజ్ దింపనవసరం లేదు. అంటే వాళ్ళు ఏం చూస్తారంటే వెదర్ యు ఆర్ ఏబుల్ టు మేక్ యువర్ ఓన్ సెంటెన్సెస్ ఆర్ నాట్ అనేది చూస్తారు. క్రియేట్ ఏ వెరైటీ ఆఫ్ క్యారెక్టర్స్ బై థింకింగ్ అబౌట్ దెమ్. మీ ఇష్టమైన క్యారెక్టర్స్ మీరు క్రియేట్ చేసుకోవచ్చు. ఓకేనా? నెక్స్ట్ అవాయిడ్ క్లమ్సీ రిపిటేషన్ లైక్ హీ సెట్, ఐ సెట్. ఇలాంటి మనం హీ సెట్, ఐ సెట్ అని మాత్రం
రాయొద్దు. టు గివ్ యువర్ క్యారెక్టర్ కన్సిస్టెన్సీ. ఓకేనా. యువర్ డిస్కషన్ షుడ్ బీ కన్విన్సింగ్ విత్ ఎగ్జాంపుల్స్ ఇఫ్ నెసరీ. అంటే ఎగ్జాంపుల్స్తో ఉండొచ్చు. యూజ్ యాక్సెప్టబుల్ అండ్ సింపుల్ వర్డ్స్. సింపుల్ వర్డ్స్తోనే రాయాలి, పెద్ద పెద్ద ఇడియమ్స్ ఓకేనా అలాంటి అంటే అర్థం కాని మీనింగ్స్ రాయొద్దు. ఆ డిక్షనరీ ఎత్తుకునే అంత మీనింగ్స్ రాయొద్దు. యూజ్ ఏ పర్సన్స్ నేమ్ రిపీటెడ్లీ. పర్సన్ నేమ్ రిపీట్ చేయాలి. అవాయిడ్ యూజింగ్ ద సేమ్ డైలాగ్ రిపీటెడ్లీ. ఆ సేమ్ డైలాగ్ మళ్ళీ మళ్ళీ రాయొద్దు. ఓకేనా. అలాంటి అనమాట. మనం ఒక డైలాగ్ తీసుకుంటే ఇక్కడ ఇక్కడ డైలాగ్ బిట్వీన్ ఏ టీచర్ అండ్ ఏ స్టూడెంట్. అంటే టీచర్ అండ్ ఏ స్టూడెంట్ అంటే మనం ఇక్కడ చూద్దాం. స్టూడెంట్ సార్ గుడ్ మార్నింగ్, కంపల్సరీ సార్ని గుడ్ మార్నింగ్ విష్ చేస్తాము. టీచర్ గుడ్ మార్నింగ్, వై వర్ యూ యాబ్సెంట్ ఎస్టర్డే. అంటే ఇక్కడ ఈమె అంది వై వర్ యూ యాబ్సెంట్ ఎస్టర్డే అని అంది. సో మీరు ఇంకా ఏమైనా అనొచ్చు ఇక్కడ. మీరు ది ఇన్స్టెడ్ ఆఫ్ రైటింగ్ వై వర్ యూ యాబ్సెంట్ వై వర్ యూ యాబ్సెంట్ ఎస్టర్డే అనే బదులు ఇంకా వేరేదైనా హౌ మెనీ మార్క్స్ డిడ్ యూ గెట్ ఇన్ యువర్ ప్రీ ఫైనల్ ఎగ్జామ్స్ అని కూడా అనొచ్చు. ఓకేనా. దాని తర్వాత అది మళ్ళీ మనము దాన్ని కంటిన్యూషన్ చేయొచ్చు అనమాట. నెక్స్ట్ దీంతో చూసుకుంటా. సార్ మై బ్రదర్ వాజ్ సఫరింగ్ ఫ్రమ్ ఫీవర్, ఐ వెంట్ టు సీ హిమ్. సో ఇతడు ఏమన్నాడు, ఎందుకు యాబ్సెంట్ అంటే వాళ్ళ బ్రదర్ జ్వరంతో బాధపడుతున్నాడు, అతను చూడడానికి వెళ్ళాను అని అన్నాడు అనమాట. సో ఇన్స్టెడ్ ఆఫ్ సేయింగ్ మై బ్రదర్ వాజ్ సఫరింగ్ అన్నారు, ఐ వెంట్ టు పిలిగ్రిమేజ్ డే బిఫోర్ ఎస్టర్డే, దట్ ఈస్ వై ఐ వాజ్ యాబ్సెంట్ అని కూడా మీరు ఇక్కడ అనొచ్చు. యాబ్సెంట్ ఎందుకైనా అంటే యూ కెన్ సే మెనీ రీజన్స్. ఓకే. టీచర్ హౌ ఈజ్ హీ నౌ, వాట్ డిడ్ ద డాక్టర్ సే అంటే మన ఇక్కడ ఏమనాలి, స్టూడెంట్ he has to take rest. He has to take rest. Teacher, when your brother comes back, I want to talk to him. Student, sure sir, thank you sir. అంటే ఇట్లా మనం చెప్పాలి. అంటే మన ఓన్ సెంటెన్స్ ఫ్రేమ్ చేయొచ్చు. మనం ఓన్ సెంటెన్సెస్ ఫ్రేమ్ చేయొచ్చు, మనం ఇష్టం వచ్చినట్టు రాయొచ్చు. కానీ ఇక్కడ ఏమన్నాడు, డైలాగ్ బిట్వీన్ టీచర్ అండ్ స్టూడెంట్. మీరు ఎనీ ఇన్సిడెంట్ మీరు రాయొచ్చు అనమాట. నెక్స్ట్ ఇక్కడ నేను రాశాను ఇక్కడ కంప్లీట్ ద ఫాలోయింగ్ డైలాగ్ బిట్వీన్ ఎ గర్ల్ అండ్ హర్ మదర్. అంటే గర్ల్ అండ్ మదర్ మధ్యలో ఒక డైలాగ్ మీరు ఏదైనా రాసుకోవచ్చు. కానీ ఇక్కడ చూడండి, ఐ వాంట్ టు టీచ్ యూ హౌ టు కుక్ లేడీస్ ఫింగర్ అ కర్రీ టుడే. అంటే వాళ్ళ మమ్మీ ఆ కర్రీ ఎలా వండాలో ఒక డాటర్కి మదర్ చెప్తుంది. డాటర్, నో మామ్, ఐ హ్యావ్ సమ్ వర్క్ టుడే, ఐ ఆమ్ ప్లానింగ్ టు గో అవుట్. అని ఆమె బయటికి వెళ్ళాలనుకుంటుంది, ఆమెకు కొంచెం వర్క్ ఉందని చెప్పింది అనమాట. మదర్ ఏమంటుంది అప్పుడు, డిడ్ యూ గో అవుట్ సైడ్ లాస్ట్ వీక్. డిడ్ యూ గో అవుట్ సైడ్ లాస్ట్ వీక్. అప్పుడు ఈమె ఏమంటుంది, డాటర్, ఎస్ మామ్, ఐ వాజ్ బిజీ లాస్ట్ వీక్. ఓకేనా. మదర్, లెట్ మీ టీచ్ యూ హౌ టు కుక్. డాటర్, ఇట్స్ కంపల్సరీ టు లెర్న్ కుకింగ్. మదర్, ఎస్, ఆఫ్టర్ గెటింగ్ మ్యారీడ్ యూ హ్యావ్ టు కుక్. ఇక్కడ నేను ఇక్కడ ఇలా రాశాను అనమాట. ఓకే. డాటర్, ఓకే మామ్, ఐ గో అవుట్ అండ్ కమ్ బ్యాక్ విద్ ఇన్ అన్ అవర్, then I would learn. Next, mother, okay, take care of yourself, then come back and learn. అని ఇట్లా మనము ఇది రాయాలన్నమాట. ఓకేనా. నెక్స్ట్ ఇక్కడ మీ టెక్స్ట్ బుక్లో కొన్ని క్వశ్చన్స్ ఇచ్చాడు, ఒక 5 క్వశ్చన్స్ ఇచ్చాడు. వాటి క్వశ్చన్స్కి ఇవి ఆన్సర్స్ అనమాట. అంటే కొందరు స్టూడెంట్స్ అడుగుతారు ఏది చదివితే ఇంపార్టెంట్. ఏ క్వశ్చన్ ఇచ్చినా యూ హ్యావ్ టు రైట్ ద రిలవెంట్ ఆన్సర్ టు దట్ క్వశ్చన్. ఓకేనా. రిలవెంట్ అంటే ఇక్కడ రైట్ డైలాగ్ బిట్వీన్ 2 ఫ్రెండ్స్ ఆన్ చాయిస్ ఆఫ్ కెరియర్. చాయిస్ ఆఫ్ మీ కెరియర్ గురించి మీరు ఇక్కడ రాయాలన్నమాట. మీరు ఏ కెరియర్ అయినా ఎంచుకోండి. ఓకేనా. హాయ్ గుడ్ మార్నింగ్ జీవన్, హాయ్ విష్ చేయాలి కంపల్సరీ. గుడ్ మార్నింగ్ అరుణ్. మీరు ఏ నేమ్ అని ఇచ్చుకోండి ఫ్రెండ్స్. ఇక్కడ అరుణ్, మీ నేమ్స్ అయినా రాసుకోండి. హాయ్ గుడ్ మార్నింగ్ అరుణ్. హ్యావ్ యూ సీన్ యువర్ రిజల్ట్స్. చాయిస్ ఆఫ్ కెరియర్స్ ఇక్కడ. ఎస్ అరుణ్, ఎస్, ఐ సెక్యూర్డ్ 960 మార్క్స్ విత్ ఎంపీసీ. ఎంపీసీ అంటే ఎంపీసీ రాసుకోండి, బైపీసీ అంటే బైపీసీ రాసుకోండి, సిఈసీ అంటే సిఈసీ రాసుకోండి. ఆ కెరియర్ ఏంటిది, ఎంపీసీ వాళ్ళ కెరియర్ ఏంటిది, బైపీసీ వాళ్ళ కెరియర్ ఏంటిది, సిఈసీ వాళ్ళది ఏంటిది. ఓకేనా. వాళ్ళ కెరియర్ ఎంపీసీ వాళ్ళైతే బీటెక్, బైపీసీ వాళ్ళైతే డాక్టర్, మెడిసిన్, సిఈసీ వాళ్ళైతే చార్టర్డ్ అకౌంట్, ఇంకేదైనా రాసుకోవచ్చు. జీవన్, ఈజ్ ఇట్, కంగ్రాచ్యులేషన్స్, ఎందుకు మార్క్స్ బాగా వచ్చినందుకు జీవన్ అన్నాడు. అరుణ్, వాట్ అబౌట్ యువర్ రిజల్ట్. జీవన్, ఐ గాట్ 920 మార్క్స్ విత్ ఎంఈసీ. ఎంఈసీ అంటే మ్యాథ్స్, ఎకనామిక్స్, కామర్స్. ఓకేనా. ఎంఈసీలో అతనికి 920 మార్క్స్ వచ్చాయి. అరుణ్,
ఐ నీడ్ యువర్ సజెషన్ ఫర్ మై ఫ్యూచర్ కెరియర్ అని అడుగుతున్నాడు. ఎవరిని? జీవన్ అడుగుతున్నాడు. యూ హ్యావ్ నో ఆప్షన్ దెన్ గోయింగ్ ఫర్ బీటెక్ బట్ ఇఫ్ యూ వాంట్ టు టేక్ టీచింగ్ యాజ్ ప్రొఫెషన్ యూ కెన్ గో ఫర్ బీఎస్సీ అండ్ లేటర్ ఎంఎస్సి. అంటే ఇక్కడ బీఎస్సీ చేయమంటున్నాడు, అంటే నార్మల్ డిగ్రీ చేయమన్నాడు, తర్వాత ఎంఎస్సి కెమిస్ట్రీయో మ్యాథ్సో అది చేయమంటున్నాడు. ఓకేనా. నెక్స్ట్ అరుణ్, వాట్ ఆర్ యువర్ ఫ్యూచర్ ప్లాన్స్ ఫర్ యువర్ స్టడీస్ అని అరుణ్ అడుగుతున్నాడు. ఎవరి? జీవన్ని. ఓకేనా. అండ్ ఇక్కడ అడిగినప్పుడు జీవన్ కంపల్సరీ దానికి అడిగిన దానికి కొహరెన్స్ అంటే కనెక్టివిటీ ఉండాలి. వాట్ ఆర్ యువర్ ఫ్యూచర్ ప్లాన్స్ ఫర్ యువర్ స్టడీస్? ఐ ఆమ్ ఇన్ డైలమా ఈదర్ టు అడాప్ట్ బీఎస్సీ ఆర్ బీబీఏ. అతనికి కొంచెం డైలమా ఉన్నది, తెలియదు ఏం చేయాలో అర్థం అవ్వడం లేదు. అరుణ్, ఇఫ్ యూ వాంట్ టు గో ఫర్ ఎంఎస్సి టేక్ అడ్మిషన్ ఇన్ బీఎస్సీ. ఇఫ్ యువర్ అడ్మిషన్ ఈజ్ your ambition is business, then join BBA. After that you can study MBA. ఓకేనా. నువ్వు ఎంఎస్సి చేయాలంటే బీఎస్సీ చదువు. ఇఫ్ యువర్ అంబిషన్ ఈజ్ బిజినెస్ దెన్ జైన్ బీబీఏలో జాయిన్ కమ్మంటున్నాడు, బిజినెస్ చేయాలనుకుంటే. ఓకేనా. ఆఫ్టర్ దాట్ యూ కెన్ స్టడీ ఎంబీఏ తర్వాత ఎంబీఏ చదవమంటున్నాడు జీవన్. ఓకే, నౌ ఐ హ్యావ్ గాట్ సమ్ క్లారిటీ అబౌట్ మై ఫ్యూచర్ స్టడీస్. ఓకే, I too have come to a conclusion of going for BTech. I will discuss with my father and take decision about my future studies అని అరుణ్ అంటున్నాడు. I have come to conclusion of going for BTech. అతనికి బీటెక్ చదవాలని అనుకుంటున్నాడు. I will discuss with my father and take decision about my future studies. వాళ్ళ ఫాదర్తో మాట్లాడిన తర్వాత నేను డిసైడ్ చేసుకుంటాను అని చెప్తున్నాడు జీవన్. దెన్ ఇట్స్ ఓకే, సీ యూ బాయ్. అరుణ్, ఓకే బాయ్ అని ఇక్కడ ఇది. మీరు ఇదే యాజ్ ఇట్ ఈజ్ రాయని అవసరం లేదు. ఇక్కడ మీరు ఏదైనా కానీ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఎస్ అయిపోయిన తర్వాత కెరియర్ అంటే ఇక్కడ వాడు అడిగాడు కాబట్టి యూ హ్యావ్ నో ఆప్షన్ అని ఇక్కడ అడిగాడు. ఇక్కడ వాట్ ఆర్ యువర్ ఫ్యూచర్ ప్లాన్ అండ్ స్టడీస్ అంటే ఐ ఆమ్ ఇన్ డైలమా ఈదర్ అడాప్ట్ బీఎస్సీ ఆర్ ఎంబీబీఏ అంటే ఇప్పుడు మీరు ఏమైనా ఐ వాంట్ టు బికమ్ అన్ యాక్టర్ అని కూడా అనొచ్చు. మీరు ఇదంతా ఇదే యాజ్ ఇట్ ఈజ్ రాయని అవసరం లేదు, దీన్ని చేంజ్ చేసి కూడా రాయొచ్చు అనమాట. ఇదే యాజ్ ఇట్ ఈజ్ రాస్తే మీరు బట్టి పట్టినట్టు అయితే అర్థమవుతుందా? బట్టి పట్టినట్టు, బై హార్డ్ పట్టినట్టు. ఎప్పుడైనా సరే డైలాగ్ రైటింగ్ అనేది యూ షుడ్ నాట్ బై హార్డ్ దట్, యూ షుడ్ నాట్ బై హార్డ్ రైట్. యూ హ్యావ్ టు రైట్ ఇన్ యువర్ ఓన్ సెంటెన్సెస్ that give you marks. The person who correct your paper, the person understand whether you have written yourself or by reading a book. ఓకేనా. మీరు మీ ఓన్గా రాసారా, ఏమైనా బై హార్ట్ చేసి రాసారా అనేది ఆటోమేటిక్గా వాళ్ళకి అర్థమైపోద్ది అనమాట. సో యూ హ్యావ్ టు రైట్ యువర్ ఓన్, యూ హ్యావ్ టు ఫ్రేమ్ యువర్ ఓన్ సెంటెన్సెస్. మీ ఓన్ సెంటెన్సెసే మీరు రాయాలి. ఇదే యాజ్ ఇట్ ఈజ్ నేను రాస్తానంటే అంటే రాస్తే మార్క్స్ వస్తాయి. కాకపోతే so how do you become fluent in English when you don't know how to frame the sentences? So you have to frame your own sentences. ఓకేనా. బట్ రాసేటప్పుడు వీటి మధ్యలో కొహరెన్స్ ఉండాలి, కనెక్టివిటీ. ఓకేనా. కనెక్టివిటీ అంటే ఈ ప్రశ్న వేసినప్పుడు దానికి ఆన్సర్ వాడు చెప్పాలి, అదే సేమ్ కనెక్టివిటీ ఉండాలి. కనెక్టివిటీ బ్రేక్ కావద్దు. ఓకేనా. అంటే ఇప్పుడు ఎగ్జాంపుల్ ఇక్కడ నేను ఇంతకుముందు చెప్పుకున్నట్టు మళ్ళీ ఒకసారి చెప్తున్నాను. హాయ్, గుడ్ మార్నింగ్ అరుణ్, హ్యావ్ యూ సీన్ యువర్ రిజల్ట్స్ అంటే ఇక్కడ దీనికి ఐఎమ్ గోయింగ్ టు టెంపుల్ అని అట్లా అనద్దు. ఎస్, ఐ సెక్యూర్డ్ 960 మార్క్స్ విత్ ఎంపీసీ అని ఇది అడిగిన దానికి ఇది ఆన్సర్ చెప్పేసాడు అనమాట. అది దట్ ఈస్ కాల్డ్ కనెక్టివిటీ, కొహరెన్స్ అంటారు. అది పర్ఫెక్ట్ ఉండాలన్నమాట. తర్వాత నువ్వు ఏ క్వశ్చన్ అయినా అడగచ్చు అనమాట. ఏదైనా తర్వాత అడిగిన దానికి మాత్రం సమాధానం చెప్పాలి అనమాట. అది ఇది క్వశ్చన్ 24లో వచ్చింది. బిల్డ్ ఏ డైలాగ్ బిట్వీన్ సేల్స్ మ్యాన్ అండ్ కస్టమర్ హూ హ్యాస్ సోల్డ్ డిఫెక్టివ్ అపెరల్ అంటే డిఫెక్టివ్ ఏదో ఇచ్చాడనమాట కస్టమర్కి. మధ్య కస్టమర్కును సేల్స్ మ్యాన్కి. కస్టమర్, ఎక్స్క్యూజ్ మీ. సేల్స్ మ్యాన్, ఎస్, హౌ మే ఐ హెల్ప్ యూ రిక్వెస్ట్ చేస్తున్నాడు. కస్టమర్, ఎస్టర్డే ఐ పర్చేస్డ్ దిస్ షర్ట్ ఫ్రమ్ యువర్ షాప్ అంటే ఇక్కడ షర్ట్ అన్నాడు, మీరు పాయింట్ అనొచ్చు, ఇంకా వేరే ఏదైనా అనొచ్చు. ఓకేనా. కస్టమర్ అంటే ఇక్కడ మీరు సేల్స్ మ్యాన్ అండ్ కస్టమర్ అంటే ఇక్కడ డ్రెస్ గురించి మాట్లాడుతున్నాడు. ఇక్కడ మనం డ్రెస్ గురించి మాట్లాడకుండా ఏ ఫ్రిడ్జ్ అయినా అనొచ్చు, టీవీ అయినా అనొచ్చు. ఓకేనా. కస్టమర్కు ఎక్కడికి వెళ్ళినా మనకు సేల్స్ మ్యాన్ ఉంటాడు, కస్టమర్ ఉంటాడు.
ఓకేనా? మనం ఏదైనా ఫ్రిడ్జు అనొచ్చు, టీవీ అనొచ్చు. ఓకేనా? ఇక్కడ షర్ట్ తీసుకున్నాడు ఇక్కడ. ఓకేనా? యెస్టర్‌డే ఐ పర్చేస్డ్ దిస్ షర్ట్ ఫ్రమ్ యువర్ షాప్. సేల్స్‌మ్యాన్ ఈస్ దేర్ ఎనీ ప్రాబ్లమ్ అని అడిగాడు. కస్టమర్ యెస్ ఇట్స్ డిఫెక్టివ్ వన్. ఇట్స్ స్టిచ్చింగ్ ఈజ్ నాట్ ప్రాపర్. అంటే అది కరెక్ట్ లేవు, కుట్లు తెగిపోయాయి అని చెప్పాడనమాట. సేల్స్‌మన్ ఓహ్! ఈజ్ ఇట్? మే ఐ హ్యావ్ గ్లాన్స్ ఎట్ ఇట్? కస్టమర్ ష్యూర్ హియర్ ఇట్ ఈస్. అంటే దాన్ని చూడొచ్చా అంటే యెస్ ష్యూర్ ఇట్ చూడండి అని అన్నాడు. సేల్స్‌మ్యాన్ ఐ రిగ్రెట్ ఫర్ ద ఇన్కన్వీనియన్స్. యెస్ ఐ విల్ రీప్లేస్ ఇట్ విత్ ఎ సిమిలర్ వన్. అంటే అది నేను క్షమాపణ చెప్పి దానికి ఇంకొకటి రీప్లేస్ ఇచ్చాడనమాట. ఓకే. కస్టమర్ థ్యాంక్ యూ ఫర్ రీప్లేసింగ్. యు ఆర్ మోస్ట్ వెల్కమ్ సార్. అంటే ఇక్కడ మనం ఎగ్జాంపుల్ ఇప్పుడు షర్ట్ అన్నాడు. యెస్టర్‌డే ఐ పర్చేస్డ్ దిస్ టీవీ ఫ్రమ్ యువర్ షాప్. ఇన్‌స్టెడ్ ఆఫ్ రైటింగ్ షర్ట్ వి హ్యావ్ టు రైట్ టీవీ ఫ్రమ్ యువర్ షాప్. టీవీ అని రాస్తాం. ఓకేనా? ఈజ్ దేర్ ఎనీ ప్రాబ్లమ్? సేమ్. యెస్ ఇట్స్ డిఫెక్టివ్ వన్. ఇట్ ఈస్ నాట్ వర్కింగ్ ప్రాపర్లీ. ఓకేనా? ఇట్ స్టాప్స్ ఇట్ సెల్ఫ్ వైల్ వాచింగ్ టీవీ అని మనం చెప్పొచ్చు అనమాట. ఇట్స్ డిఫెక్టివ్ వన్. ఇట్స్ నాట్ వర్కింగ్ ప్రాపర్లీ వైల్ వాచింగ్ టీవీ. ద టీవీ స్టాప్స్ ఇట్ సెల్ఫ్ అని మనం ఇక్కడ చెప్పొచ్చు అనమాట. ఓ ఈజ్ ఇట్? మే ఐ హ్యావ్ చెక్ ఇట్ వన్స్. సో మే ఐ హ్యావ్ చెక్ ఇట్ వన్స్ అని అంటే ఇక్కడ ఏమంటున్నాడు? ఇక్కడ కస్టమర్ షూర్ హేర్ ఇట్ ఈస్ అని మనం అనొచ్చు. సేల్స్‌మన్ ఏమన్నాడు అప్పుడు? ఐ రిగ్రెట్ ఆఫ్టర్ చెకింగ్ దాట్ ఐ రిగ్రెట్ ఫర్ ద ఇన్కన్వీనియన్స్ సార్. ఐ విల్ రీప్లేస్ ఇట్ విత్ ఏ సిమిలర్ వన్. అంటే నేను ఆ టీవీని మళ్ళీ సేమ్ దీన్ని కూడా వాడుకోవచ్చు. థ్యాంక్ యూ ఫర్ రీప్లేసింగ్. యు ఆర్ మోస్ట్ వెల్కమ్ సార్. అంతే. అంటే మీరు ఓన్ సెంటెన్సెస్ మీరు రాయొచ్చు అనమాట. కానీ ఇక్కడ అట్లా అనమాట. ఇక్కడ ఏదైనా మీరు ఆ టీవీ కావచ్చు, వాషింగ్ మిషన్ కావచ్చు, ఏదో ఒకటి మీరు మీ ఓన్ సెంటెన్స్ యూ హ్యావ్ టు క్రియేట్ యువర్ సెల్ఫ్. మళ్ళీ ఇక్కడ ఏమనొచ్చు అంటే ఇక్కడ మే ఐ హ్యావ్ ఏ గ్లాన్స్ అనే బదులు ఇక్కడ మే ఐ చెక్ ఇట్ వన్స్. ఇక్కడ ఓ ఈజ్ ఇట్? మే ఐ చెక్ ఇట్ వన్స్ వెదర్ ఇట్ ఈస్ వర్కింగ్ ప్రాపర్లీ ఆర్ నాట్ అని కూడా మనం ఒకసారి రాయొచ్చు అనమాట. ఓకేనా? If you like the video of mine, subscribe to my channel, press the bell icon, like it, share it. All the best.